మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సో గత 8 సంవత్సరాల నుండి ఉంటున్నటువంటి దరిద్రమంతా ఈ నెల 30తో వెళ్ళిపోతూ ఉంది మకర రాశి వారికి. దాన్నే ఏలినాటి శని అంటాం. 7.5 సంవత్సరాల శని వెళ్ళిపోతూ ఉంది. మకర రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ధనము విపరీతంగా ఫ్లో అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త గృహప్రవేశాన్ని నిర్వహిస్తారు. సో కొత్త వాహనాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్త్రీలైతే రాజకీయంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం అనేటువంటిది ఒకటే డౌట్ కనిపిస్తూ ఉంది వీళ్లకు. సో మిగిలినవన్నీ విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. సో ఏ రంగంలో తీసుకున్నా 100కి 100% అనుకూలంగా ఉంది. ఒకే ఒక్క సమస్య మకర రాశి వారికి కనిపిస్తున్నది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం అతి సంచలనానికి దారితీయబోతూ ఉంది. సో ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోండి. మరికి ముఖ్యంగా భర్తల కోపాన్ని తగ్గించుకోండి. భర్తల కోపాన్ని మగవాళ్లే తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎలాగో మనం ఆడవాళ్ళ డామినేషన్ అనుకున్నాం కదా ఈ సంవత్సరం. అందుకని మగవాళ్లే కోపాన్ని తగ్గించుకోవాలి. మగవాళ్ళు ఆడవాళ్ళను భరించాలి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు. ఈ ఒక్క విషయంలో మిగిలిన అన్ని 100% అనుకూలంగా ఉన్నాయి. నో టెన్షన్, నో రెమెడీస్.